హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది. ఏపీపీఎస్సి విడుదల చేసిన కొన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను విడుదల చేయడం జరిగింది. ఏపీపీఎస్సి నుంచి బిగ్ అప్డేట్. నెక్స్ట్, వయో పరిమితి పెంపు, మరి ఎవరికి పెంచారు, ఏ కేటగిరీ వారికి పెంచారు, సో అన్ని వివరాలు కూడా చూద్దాం. నెక్స్ట్, ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ గురించిన వివరాలు చూద్దాం. ఇంకొక బిగ్ అప్డేట్ ఏంటి అంటే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కు సంబంధించి ఖాళీల వివరాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే తెలియడం అయితే జరిగిందండి. ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి అనే విషయం అండి. ఈ వివరాలన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కి అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత, మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా టెస్ట్, 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్సు వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గాయస్, ఇక మొదటి నోటిఫికేషన్కి వచ్చినట్లయితే వర్గీకరణకు జై, డిఎస్సికి సై. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ 20 లేదా 23న ఏపీ డిఎస్సి నోటిఫికేషన్. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి అయితే టైం వచ్చిందండి. ఇన్ని రోజులు ఆగడానికి గల రీజన్, ఏపీలో ఇన్ని రోజులు నోటిఫికేషన్స్ రాకపోవడానికి రీజన్, ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రాకపోవడానికి రీజన్ ఏంటండి? ఎస్సీ వర్గీకరణ. ఓకేనా? ఎస్సీ వర్గీకరణ వస్తేనే మరి ఎస్సీ సబ్ క్యాస్ట్లకి రోస్టర్ పాయింట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. సో అదే మెయిన్ రీజన్ ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్స్ రాకపోవడానికి. ఇక వర్గీకరణ కంప్లీట్ అయిపోయిందండి. గవర్నర్ గారు కూడా ఆమోదముద్ర వేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇక 1 by 1 నోటిఫికేషన్లు అన్నీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? అమల్లోకి వచ్చిన వర్గీకరణ కేబినెట్ తీర్మానించిన 2 రోజుల్లోనే గవర్నర్ ఆమోదముద్ర. డిఎస్సి నోటిఫికేషన్కు మార్గం సుగమం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజులకు పరీక్షలు. వయోపరిమితిలోను అభ్యర్థులకు ఊరట. 42 నుంచి 44 ఏళ్లకు పెంపండి. వయోపరిమితిని కూడా పెంచడం అయితే జరిగింది, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు. ఇక్కడ ఏంటి అంటే ఏపీపీఎస్సి అభ్యర్థులకు కూడా వయోపరిమితిని పెంచే అవకాశం అయితే ఉందండి నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్స్లో. ఓకేనా? స్పెషల్ ఎడ్యుకేషన్ క్రింద 2,260 పోస్టులకు విడిగా విడుదల కానున్న ప్రకటన. అంతేకాకుండా మంగళగిరి ఎయిమ్స్కు 534 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలపడం అయితే మనము చూడవచ్చు. చాలా అంటే చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. ఎవరైతే ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను, డిఎస్సి నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చు, వస్తే మాత్రం టైం ఉండదు. ఓకేనా? చాలామంది మన యాప్లో ఇప్పటికే ఎస్జిటి కావచ్చు, ఎస్ఏ కోర్సులు తీసుకుని అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఆఫర్ అయితే ప్రజెంట్ కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎస్జిటికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ కూడా. అంతేకాకుండా ఎస్జేకి సంబంధించినవి కూడా ఉన్నాయండి, ఎస్ఏ సోషల్ కావచ్చు, అలాంటివి. ఓకే, ఒకసారి చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చేసింది. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎస్సీ కులాలను 3 కేటగిరీలుగా విభజిస్తూ దానికి అనుగుణంగా రిజర్వేషన్లను
రిజర్వేషన్లు పంచే వర్గీకరణపై గురువారం గవర్నర్ అబ్దుల్ నాజర్ గారు ఆర్డినెన్స్ జారీ చేయడం అయితే జరిగింది. వెంటనే అమల్లోకి వచ్చినట్లుగా ప్రకటించారు. దీంతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి మార్గం సుగమమైనట్లుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇందులో 9,200 మోడల్ ప్రైమరీ స్కూళ్ళు, అందులో ప్రతి తరగతిలో ఒక టీచర్, బేసిక్ ప్రైమరీ పాఠశాల 19,000, 1,557 ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా తెలపడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. నెక్స్ట్, మంగళగిరి ఎయిమ్స్కు చాలా రోజుల తర్వాత 534 పోస్టులను భర్తీ చేస్తూ ప్రభుత్వము మరియు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. భర్తీకి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదము ఫలించిన మంత్రి పెమ్మసాని కృషి. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి అభివృద్ధి కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్న కృషి ఫలిస్తుంది. ఈ క్రమంలో 960 పడకల మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో 534 ప్రధాన ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి ప్రధానమంత్రి సాక్ష్య సురక్షా యోజన క్రింద ఆయా పోస్టుల మంజూరుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది 28న ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన పెమ్మసాని ఆసుపత్రి సమస్యలు, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా తెలుసుకున్నారండి. ఓకేనా. మరి ఇందులో మెయిన్గా అందరూ ఎదురు చూసేటువంటి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే చాలా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. 100 జూనియర్ రెసిడెంట్లు, 3 డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్లు, 10 అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్లు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 534 ఖాళీలు. నెక్స్ట్, పలు పరీక్షలకు షెడ్యూల్ను వెల్లడించిన ఏపీపీఎస్సీ. పలు పోస్టుల భర్తీకి ఉద్దేశించిన పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. సిబిటి విధానంలో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరిగే పరీక్షలను, హాల్ టికెట్లను మరి వెబ్సైట్ నుంచి ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని కార్యదర్శి రాజబాబు గారు తెలిపారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్, సీనియర్ సిటిజన్ లేదా సీనియర్ పౌరులు సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల రాత పరీక్షను ఈ నెల 27, 28వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మంత్ 27న మధ్యాహ్నం పేపర్ 2, 28న ఉదయం పేపర్ 1 ఉంటుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో లైబ్రేరియన్ పోస్టులకు ఈ నెల 27న ఉదయము పేపర్ 2, 28న పేపర్ 1 పరీక్ష ఉంటుంది. ఏపీ ఫిషరీస్ సర్వీసెస్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు మెయిన్స్ పరీక్ష విభాగంలో ఈ నెల 28న ఉదయము పేపర్ 1, 30న ఉదయం పేపర్ 2, మధ్యాహ్నం పేపర్ 3 పరీక్ష జరగనుంది. ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల రాత పరీక్ష ఈ నెల 28న ఉదయము మధ్యాహ్న సమయంలో నిర్వహించబడుతుంది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల పరీక్ష ఈ నెల 28, 29వ తేదీల్లో అయితే జరగనున్నట్లుగా మనకు స్పష్టం చేయడాన్ని ఇక్కడ చూడవచ్చు. ఓకేనా. అంతేకాకుండా డిఎస్సికి వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా డిఎస్సి రాసే అభ్యర్థులకు వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. అభ్యర్థుల గరిష్ట వయస్సును 42 సంవత్సరాల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ గురువారం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. 2024 జూలై 1 నాటికి వయసును పరిగణిస్తామని, ఈ ఒక్కసారికి ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని కూడా ఇక్కడ స్పష్టం చేయడము జరిగింది. చాలా రోజుల నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల ఆందోళన ఫలించిందిగానే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఏపీలో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీల వివరాలు అఫీషియల్గా అంటే హైకోర్టు వారైతే ఒక నోటీస్ అయితే విడుదల చేస్తారు. కానీ అది రాకముందే మరి అందులో ఉన్నటువంటి మన స్టూడెంట్స్ ద్వారా అయితే తెలుస్తుందండి. సో అక్కడ ఉన్నటువంటి ఖాళీల వివరాలు కనుక పరిశీలించినట్లయితే 2,500కు పైగా ఉండబోతున్నట్లుగా అయితే ప్రాథమిక సమాచారము అందుతుంది. అతి త్వరలో కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి మరి హైకోర్టు సుముఖంగా ఉన్నట్లుగా అయితే తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ మంత్ మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉండబోతుందన్నట్లుగా అయితే సమాచారము. కాబట్టి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవారైనా, డిఎస్సి ముఖ్యంగా అండ్ హైకోర్టు ఉద్యోగస్తులు మన యాప్లో కోర్స్ లాంచ్ చేయడం జరిగిందండి. పర్ఫెక్ట్ కోర్సు మంచి ఆఫర్లో ఉన్నాయి. ఒకసారి చూసి వెంటనే కోర్స్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.